శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. ఓం శ్రీ గాయత్రి మాతే నమ. ఈరోజు మనము ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని ద్వాదశ రాశుల యొక్క రాజపూజ్యం, అవమానం, ఆదాయ వ్యయాలు, అలాగే వీళ్ళ గోచారం ఎలా ఉందో అన్నది చూద్దాం. ఇకపోతే కుంభరాశి కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం 4, పూర్వభాద్ర 1 3 పాదాలు కలిపి మనకు ఈ కుంభరాశి కుంభలగ్నం కిందికి వర్తిస్తుంది. ఆదాయం 14, వ్యయం 14, ఆ యొక్క రాజపూజ్యం 6, అవమానం 1. ఇది కుంభరాశి కుంభలగ్నం వారి పరిస్థితి. మీకు ద్వితీయాధిపతి అలాగే యొక్క లాభాధిపతి అయినటువంటి బృహస్పతి ఇన్ని రోజులు 3లో ఉండి మీకు చాలా అనారోగ్య సమస్యలు కావచ్చు. 3 అంటే ఫేస్. ఈ మకరాన్ని మేషం వీటి వృషభంలోకి వెళ్ళేసరికి మే 1కి అంతా ఒక సర్జరీ మాత్రం ఖచ్చితంగా పడుతుంది. లేదా ఈ ముఖ సంబంధానికి సంబంధించిన సెన్సింగ్ ఆర్గాన్స్ అనారోగ్యం ఏదో ఒకటి ఫేస్ చేసే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీకు ఈ యొక్క కుంభరాశికి 2వ ఇంట్లో రాహు, కోపం అధికంగా తయారవుతుంది. అలాగే ఉద్యోగంలో మంచి రిచ్కి వెళ్తారు. మీరు చేసే జాబ్లో, వ్యాపారంలో మంచి లాభసాటైనటువంటి ఫలితాలు ఫేస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు బృహస్పతి మీకు చక్కగాను ఈయన వివాహ ప్రయత్నాలు సక్సెస్ చేయగలిగాడు. ఎందుకనగా మీ రాశికి మీ లగ్నానికి 7వ క్షేత్రం కన్య. ఈయన మేషంలో ఉండి 6వ ఇంటి దృష్టి కలిగినప్పుడు కొన్ని ఇబ్బందులు ఇచ్చాడు. మ్యారేజ్ పోస్ట్ పోన్ అవ్వడం, కొన్ని డిగ్రీ సీట్లు వృషభం సైడ్ మారే సమయంలో మీ కుంభరాశి కుంభలగ్నం వారికి ఆ నెగటివ్ను కొట్టేశాడు. రాహు వెళ్ళిపోగానే మీకు మంచి జరిగింది. గురుచండాల యోగం ఎప్పుడైతే జరిగి మీకు ఈ యొక్క బృహస్పతికి సంబంధించినటువంటి ప్లానెట్ అటు జరగడం మూలంగా ఇక 7వ వీక్షణ అంతా కూడాను కుంభరాశి కుంభలగ్నం వారికి దశమం పైన ఉంది. కాబట్టి ఉద్యోగంలో మంచి అచీవ్మెంట్స్ పొందగలిగారు, మంచి మీరు పోగేసుకోగలిగారు, లాభాలు పొందగలిగారు. ఇదే బృహస్పతి మీకు పంచమం ద్వారా సింహరాశిని చూడటం, కుంభరాశికి 7వాన్ని చూడడం మూలంగా ఇక్కడ వివాహం అయిపోయింది. మీకు చక్కగా వివాహ ప్రయత్నాలు కాని వాళ్ళకి, సంతానానికి వివాహం కాని వారికి అందరికీ ఇవన్నీ వివాహ ప్రయత్నాలు, వివాహ పొందనలు కల్పించుకోవడాలు, అంటే ఈ పలానా టైంలో మ్యారేజ్ ముహూర్తం పెట్టుకోవడం, ఆ స్థాయికి ఎదగడం మాత్రం పర్ఫెక్ట్గా జరిగిపోయింది. సంతానం కోసం ప్రయత్నించే వారికి కూడా సంతానం కలుగుతుంది. ఇవన్నీ జరుగుతాయన్నమాట. కాకపోతే శని భగవంతుడు వచ్చేసి మీకు కుంభరాశి కుంభలగ్నం వారికి ఈ యొక్క దశమ క్షేత్రాన్ని చూస్తారు. కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకనగా మీ రాశాధిపతి లగ్నాధిపతి కాబట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే కుంభరాశి వారికి బృహస్పతి మీకు 2లో ఉన్నంత వరకు ఇప్పుడు అక్టోబర్ 30th నుండి ఇంతవరకు మేలు చేశారు. మే 1 వరకు హెల్ప్ చేస్తారు. తదుపరి ఈయన మీకు కుంభరాశి కుంభలగ్నానికి చతుర్థంలోకి వెళ్తారు. ఇంతకంటే కొంచెం బెటర్ఫుల్గానే ఇస్తాడు. ఎందుకంటే రాహువుతో కలిసినటువంటి బృహస్పతి కొంత నెగటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ రాహువు 3లో యోగిస్తాడు కాబట్టి అక్కడ ఆయన కూడా యోగించాడు. ఇప్పుడు రాహు ద్వితీయంలోకి వచ్చాక కొంత కోపం పెరుగుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ యాడ్ అవుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. కాకపోతే ఉన్నది చేంజ్ చేయకండి. ఏది కూడా భూ సంబంధమైన క్రయ విక్రయాలు చేసేవారికి బాగానే ఉంటుంది. అన్ని రకాలుగా కలిసి వచ్చే పీరియడ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఉన్న దాంట్లోనే ఉండి ఇంకా లైట్గా ఇంకా ఏదైనా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవటానికి చిన్న ప్లాన్స్ ఏమన్నా ఉంటే చూసుకోండి. ఒకేసారి మొత్తం హై స్టేజ్కి వెళ్ళాలంటే ఈ సంవత్సరం అంతా ప్రాపర్గా లేదు. శని ఆధిపత్యం వచ్చేసింది. 8 సంఖ్య 2 + 2 + 4 8 ఈ సంఖ్య న్యూమరాలజీ ప్రకారం శని ఏది స్లో అవుతుంది. అలాగే రాహు నక్షత్రంలో శని ఉంటాడు, శని నక్షత్రంలో రాహు ఉంటాడు. ఈ నక్షత్ర యువతిలో యుద్ధాలు ఘోరాలు చాలా జరుగుతాయి. రక్తోత్పాతాలు చూస్తారు. ప్రజా నష్టం, సైన్య నష్టం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ గమనించగలరు. అలాగే వీటన్నింటి నుండి మనం బయటపడాలంటే దేవతలను ఆశ్రయించాలి. మన జాతక దోషాలకు, మన నవగ్రహాలకు, మన అధిదేవతలకు మనం ఈ యొక్క జపం హోమం చేయడం, ప్రదక్షిణలు ఇవి చేయడం మనకు భారతదేశ సనాతన ధర్మం నుంచి వస్తున్నాయి.
వీటి ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్నాం పర్ఫెక్ట్గా. యోగ ముద్రలు అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, యోగం నుంచే మనకు వేదం నుంచి ఉపనిషత్తుల నుంచి పూజా పురాణం ఇవన్నీ జరిగాయి. వీటన్నింటి నుంచి మీరు బయటపడడానికి భగవంతుడు చక్కని అవకాశాలు ఈ భారతమాతలో పుట్టిన మనకి ఇస్తున్నాడు కాబట్టి అవన్నీ సాధించుకోగలరు. శుభం.